ఒక హృదయ విదారక సంఘటన పెద్ద చర్చకు దారితీసింది. ఒక మనిషి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కానీ దానికంటే భయంకరమైన విషయం ఏమిటంటే ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ కాదు, ఒక తోపుడు బండిని వాడాల్సి వచ్చింది. ఇది ఏదో మారుమూల పల్లెటూరులో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వస్థలం కొడంగల్ నియోజకవర్గంలోనే జరిగింది. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణానికి చెందిన 28 ఏళ్ల యువకుడు మొగలయ్య బస్టాండ్ వైపు వెళ్తుండగా ఒక టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి ఒక్క అంబులెన్స్ కూడా అందుబాటులోకి రాలేదు. చాలాసేపు ప్రయత్నించినా అంబులెన్స్ రాలేదు. చివరికి పోలీసులు అక్కడే సమీపంలో నిమ్మకాయలమ్ముకునే ఒక చిన్న వ్యాపారిని బలవంతంగా తన తోపుడు బండి తీసుకురమ్మని చెప్పారు. ఆ బండిపైనే మొగలయ్య మృతదేహాన్ని ఎక్కించి దారుణమైన పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది ఏదో దూర పల్లెటూరులో కాదు, సీఎం స్వస్థలంలోనే జరుగుతుందా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం ప్రజల్ని షాక్కి గురిచేస్తుంది. ఈ ఘటనపై ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో 108 అంబులెన్స్ ఎక్కడైనా 10 నిమిషాల్లో వచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఆ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. అంబులెన్స్ లేకపోతే ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి స్వస్థలంలోనే ఇలా జరిగితే రాష్ట్రంలోని ఇతర మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ నెలకొన్నాయి. మరి ఈ ఘోర వైఫల్యానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ సంఘటనపై ప్రభుత్వం ప్రజలకు సమాధానమిస్తుందా? లేక మరికొన్ని రోజుల్లో ఈ సంఘటనను కూడా మర్చిపోయి ఈ విషయాన్ని కూడా గాలి కొదిలేస్తారా? నిజానికి ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు. అసలు ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించలేని ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది?